వెళ్ళిపోయిన తర్వాత నాగేశ్వరరావుకి ఆయనకి జరిగిన డిస్కషను. ఆ తర్వాత నాగేశ్వరరావు చాలా వాటిల్లో చెప్పుంటాడు. చెప్పండి సార్, మేము కొన్ని వినలేదు. వీడు 1 సంవత్సరం ఇన్స్టిట్యూట్లో ఈ డైలాగ్నే ప్రాక్టీస్ చేసి ఉంటాడు. వాడు ఆ డైలాగ్ మాత్రమే చెప్పగలడు. ఇంక ఏది ఇచ్చినా నీ సినిమాని నాశనం చేస్తాడు. వాడు నటుడు కాదు. నాగేశ్వరరావు లేదు, నాగేశ్వరరావు నీకెందుకు అలా అనిపించింది? చాలా బ్రైట్గా ఉన్నాడు, ఐసు గీసు అదంతా. నేను చెప్తున్నాను, వాడు నీ సినిమాని. ఇది ఒక పక్క రాము గారు అప్పటికే ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఎవరినో అనుకున్నాడు. ఇద్దరు ముగ్గురులో ఎవరో ఒకరిని. శివనాగేశ్వరరావు కూడా అప్పటికి ఇంకెవరు లేరు. ఉత్తేజ ఒక్కడు, శివనాగేశ్వరరావు, ఉత్తేజ ఉన్నారు. అప్పుడు ఆయనేమో కాన్ఫిడెంట్. రాము గారి సంగతి ఎలా ఉంటుందంటే ఆయన అనుకున్నది అంతే, పక్కన వాళ్ళు సలహా వింటాడు కానీ ఆయన అనుకున్నదే చేస్తాడు. లేదు లేదు నీకు ఎందుకు అలా అనిపించింది, చాలా బ్రైట్గా ఉన్నాడు. సరే మనం ఈయన వెళ్ళిపోయాం. మామూలుగా ఈయన ప్రతి ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాం. కరెక్ట్గా మార్నింగ్ ఒక 9 o'clockకి అన్నపూర్ణ స్టూడియో నుంచి కారు వచ్చింది. మిమ్మల్ని తీసుకురమ్మన్నారండి సార్. ఫస్ట్ టైం నా లైఫ్లో కారు వచ్చి ఎక్కి వెళ్ళాను. వెళ్తే నేను మిమ్మల్ని ఒక క్యారెక్టర్కి అనుకుంటున్నాను, ఆ క్యారెక్టర్కి ఆల్రెడీ వేరే వాళ్ళని నేను పెట్టాను, బట్ మీరు ఎందుకో ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తారని నాకు అనిపిస్తుంది అని చెప్పానంటే డెఫినెట్గా సార్. అప్పటికి నాగేశ్వరరావు గారు ఇష్టం లేదు. సరే అయిపోయింది. 16th మదర్ ఓపెనింగ్. ఒక 10th అలా హైదరాబాద్కి రండి. దెర్ ఇస్ నో అకామిడేషన్ ఆల్సో. మేము ఉండాలి ఎక్కడో దగ్గర. మీరు ఉండాలి, మీకు అకామిడేషన్.